గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమం ఆర్యవైశ్య విద్యానిధి హాస్టల్ ప్రాంగణంలో జరుగుతుందని కమిటీ నాయకులు తెలియజేశారు. ఈ నెల 30వ తేదీ నుండి నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. స్థానిక గంగానంపేటలోని ఆర్యవైశ్య విద్యానిధి ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో కమిటీ నాయకులు పాల్గొన్నారు. మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు కార్యక్రమం గురించి వివరాలను తెలియజేశారు. గుంటూరు, కృష్ణా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఓటర్ నమోదు కార్యక్రమం ఈ నెల 30వ తేదీ నుండి ప్రారంభమై నవంబర్ 6వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. గంగానంపేటలోని ఆర్యవైశ్య విద్యానిధి ప్రాంగణంలో ఓటర్ నమోదు కార్యక్రమం జరుగుతుందని, గ్రాడ్యుయేట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో కమిటీ అధ్యక్షుడు సుగ్గుల వెంకటప్పయ్య, కార్యదర్శి పెండెల వెంకట్రావు, పెండెల సుబ్బారావు, సంస్థ లీగల్ అడ్వైజరీ మద్ది మల్లికార్జునరావు, నాళం శ్రీమనారాయణ, గుర్రం సుధీర్, బచ్చు శివ, దర్శి అనంత్, రాంబాబు, సామి రమేష్, చుండూరు నాగమల్లికార్జునరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరి గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేస్తున్నారు. కాబట్టి మనం వైశ్య విద్యానిధి కమిటీ తరఫున హాస్టల్లో ఈ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేమంతా రేపు 30వ తారీఖు నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. అయితే పట్టణంలో కానీ విలేజ్లో కానీ ఎక్కడైనా సరే 21 జూన్కు ముందు డిగ్రీ ఉన్నటువంటి విద్యార్థులు అనుకోండి, వ్యాపారస్తులైనా ఎవరైనా పర్వాలేదు, ఆ చదువుకున్న వాళ్ళందరూ కూడా మన హాస్టల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఫారం 18 పూర్తి చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. తప్పకుండా డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి మరి అందరూ కూడా వచ్చి నమోదు కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఫారం 18 నవంబర్ 6 లోపలే మనం పూర్తి చేసి మరి ఇవ్వాల్సి ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఆధార్ ఫోటోస్టాట్ కాపీ తేవాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకురావాలి. అలాగే మీ మొబైల్ నెంబర్ ఏదైతే మీకు మొబైల్ కంటిన్యూషన్లో ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ మాకు అందజేయాలి. ఇవన్నీ మీరు తీసుకొని మా దగ్గరికి వస్తే ఫారం 18 ఫారం మా దగ్గరే ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ ఫారం 18 మీద కనుక మీరు సంతకం పెట్టినట్లయితే ఫారం మొత్తం కూడా మేము ఫిలప్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ అని ఫోటోస్టాట్స్ మీ దగ్గర తీసుకొని మేమే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రిజిస్టర్ చేస్తాము. మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. వీళ్ళందరూ కూడా ఫోటోస్టాట్స్ తీసుకొస్తే యాక్చువల్గా అటెస్టేషన్ చేయించి ఇవ్వాలి గెజిట్ ఆఫీసర్ది, కానీ ఆ సంతకం కూడా మేమే చేయిస్తాము. ఫోటోస్టాట్ తీసుకొచ్చి ఆధార్ కార్డు ఒకటి, డిగ్రీ సర్టిఫికేట్ వచ్చి మాకు ఇవ్వాలి. మీరు అట్లాగే ఒక ఫోటో ఒకటి ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చేసి మీ కంటిన్యూషన్ నెంబర్ ఇవ్వాలి. ఇస్తే అవన్నీ ఒక ఫారం 18 మా దగ్గరకు వచ్చి మీరు మీ డాక్యుమెంట్స్ మాకు ఇచ్చి సంతకం పెట్టేసేస్తే ఆ ఫామ్ మొత్తం మేమే ఫిలప్ చేసి మొత్తం మేమే ఎంఆర్ఓ ఆఫీసర్ సబ్మిట్ చేసి మీకు దాని టైం ప్రకారం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక మెసేజ్గా చేస్తాం. ఈ సౌకర్యము కేవలం ఆలపాటి రామప్రసాద్ గారు నుంచున్నారు కాబట్టి మా విద్యార్థి కమిటీ తరఫున మేము చేసే పని కోసం చెప్పని ఈ ఓటర్ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం.